డేటాని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ డేటాని హ్యాండిల్ చేయడంలో మేజర్గా 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ విచ్ ఇస్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఓకే, సో ఇది ఒకటి, ఇవి 3. ఓకే, సో దీంట్లో డేటా అనాలిసిస్ అంటే మనం డేటాని తీసుకుంటాం. రా డేటా అంటారు. రా డేటా అంటే నార్మల్గా ఎక్కడైనా డేటా ఉంది అనుకోండి, ఆ డేటాని తీసుకొని ఆ డేటా ఎలా ఉంది, దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, అవసరం లేని డేటా ఉందా, అవసరం లేని డేటా ఉంటే దాన్ని తీసేయడం, ఉన్న డేటాని నేను ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లెట్స్ సే నేను మీకు ఒక టేబుల్ ఇచ్చిన అనుకోండి, ఎక్సెల్లో డేటా ఉంది. ఆ ఎక్సెల్ డేటాని మీకు ఇచ్చిన, ఆ ఎక్సెల్ డేటా మీకు ఇచ్చి దాంట్లో ఒక 10 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ డేటాతో మీకు ఏం అర్థమైందో చెప్పండి అని అన్నా. మీరు రో బై రో ప్రతిరోజు చెక్ చేసుకుంటూ వెళ్తారా? డేటాని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని దాంతో అవుట్కమ్ ఏంటి అంటే ఈ డేటాతో మీకు ఏం అర్థమైంది అనేది మనం చెప్పాలి. అంటే దానికోసం మనం యూజ్ చేసేది డేటా అనాలిసిస్. లెట్స్ సే నేను షూస్ కొందాం అనుకుంటున్నా. ఓకే, నేను షూస్ కొందాం అనుకుంటున్నా అని మీకు చెప్పినా కదా. ఓకే, నేను గూగుల్లో వెళ్ళి వైట్ షూస్ అని సెర్చ్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు కొనబుద్ధి అయితే లేదు, నేను క్లోజ్ చేస్తాను. తర్వాత నాకు యాడ్స్ వస్తాయి. ఏం యాడ్స్ వస్తాయి? షూస్ యాడ్స్ వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు వైట్ షూస్ సెర్చ్ చేసిండు అన్న డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అమెజాన్ మీకు ఒకవేళ ఆ యాడ్స్ పుష్ చేయాలంటే అమెజాన్ వాళ్ళు గూగుల్ దగ్గర ఆ డేటా కొనుక్కొని వీడు వైట్ షూస్ సెర్చ్ చేసిండు, యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత, ఉన్న ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను అమెజాన్లో ముందు చాలా ఆర్డర్ చేసి ఉంటా, క్లోత్స్ కానీ షూస్ కానీ చాలా ఆర్డర్ చేసి ఉంటా. వాటిలో యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత? లెట్స్ సే 4,000. 3,500లో వైట్ షూస్ వీడికి పంపించేయి యాడ్. ఓకే, సో అది నాకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నా ఆర్డర్స్ చాలా ఉండొచ్చు, వైట్ షూస్ చాలా ఉండొచ్చు. దాంట్లో ఏ వైట్ షూ అని డిసైడ్ అవ్వాలి, యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత అని డిసైడ్ అవ్వాలి. ఆ డేటా గురించి నేను అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకోవడానికి వీ క్రియేట్ చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్, పై చార్ట్ అలాంటివన్నీ తయారు చేసుకొని ఓకే దీంట్లో ఇవన్నీ ఉన్నాయి, ఈ డేటా అంత ఉంది, యావరేజ్ ఇంత, ఇంతకన్నా ఎక్కువ ఇన్ని ప్రోడక్ట్స్ మీద స్పెండ్ చేసిండు, ఇంతకన్నా తక్కువ ఈ ప్రోడక్ట్స్ మీద స్పెండ్ చేసిండు, అలాంటి డీటెయిల్స్ అన్నీ నేను అర్థం చేసుకోవాలి. చాలా డేటాను చూసి అది అర్థం చేసుకోవడానికి వీ నీడ్ టూల్స్. ఓకే, పవర్ బిఐ అని ఎప్పుడైనా విన్నారా? బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అది. పవర్ బిఐ, ట్యాబ్లు. ఓకే, ఎక్సెల్ కూడా యాక్చువల్లీ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూలే. ఎక్సెల్లో కూడా మనం గ్రాఫ్లు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో అలాంటివన్నీ మీరు ఈ డిఏ క్లాస్లో నేర్చుకుంటారు. ఓకే, డేటా అనాలిసిస్ క్లాస్లో. ఇప్పుడు డేటా అనాలిసిస్ చేసినప్పుడు నా దగ్గర ఒక రా డేటా ఉంది. ఈ డేటాని తీసుకొని నేను దాన్ని అర్థం చేసుకున్నాను. ఓకే, ఫ్లో అర్థం చేసుకోండి. నా దగ్గర డేటా ఉంది, ఇది డేటా, దాన్ని నేను అనాలిసిస్ చేసిన. అనాలిసిస్ ఎందుకు? డేటాని అర్థం చేసుకోవడం కోసం. ఓకే, ఇదంతా డిఏ. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, నేను ముందు ఒక పాయింట్ చెప్పిన గుర్తుందా? ప్రోగ్రామ్ అంతా ఒక ప్లేస్లో రన్ అవుతుంది మన సిస్టంలో అని. ఎక్కడ? ర్యామ్లో రన్ అవుతుంది. కానీ లెట్సే ఈ డేటా 40 GB ఉంది, నా ర్యామ్ 8 GB ర్యామ్. ఈ డేటాని నేను నా సిస్టంలో ప్రాసెస్ చేయలేను బికాజ్ ఇది 40 GB. నా ప్రోగ్రామ్ రన్ అయ్యేది ర్యామ్లో, నా ర్యామ్లో స్టోర్ అయ్యే కెపాసిటీ 8 GB. సిస్టమ్ అన్ని కలుపుకున్నా కూడా మిగిలిన డేటా అంతా ఉండదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా పంపించాలి. ఓకే, దాంట్లో నేను ఏమైనా చేయాలి అనుకుంటే, ఇప్పుడు లెట్స్ నా దగ్గర డేటా ఉంది, దాన్ని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అలా కన్వర్ట్ చేయాలన్నా కూడా నా సిస్టమ్ హ్యాండిల్ చేయలేదు దాన్ని. ఓకే, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ హ్యాండిల్ చేస్తామని చెప్పడానికి వి యూజ్ డేటా ఇంజనీరింగ్. ఈ డేటా ఇంజనీరింగ్లో మనం మేజర్గా ఫోకస్ చేసేది అదే. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా అయితే చాలా పెద్ద డేటా, మన సిస్టమ్స్ చాలా చిన్నవి. ఓకే, కానీ మనకు వచ్చే డేటానే చాలా పెద్ద డేటా ఉంటుంది. ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే దానికోసం వీ హ్యావ్ టూల్స్ లైక్ పైస్పార్క్. ఓకే, సో డేటా తీసుకొని రావచ్చు, లేదా నా ప్రోగ్రామ్ని పంపించవచ్చు. ప్రోగ్రామ్ని పంపించి అక్కడే దాన్ని రన్ చేసుకొని అవుట్కమ్ని మాత్రం నేను ఇక్కడికి తెచ్చుకుంటాను. ఓకే, సో అలా చేయడం కోసం వీ నీడ్ పైస్పార్క్. అండ్ ఇక్కడే ETL, ELT అని ఉంటాయి. మనం డేటా అనాలిసిస్ చేసినామా,
ఆ డేటాని తీసుకొని నాకు కావాల్సినట్టు నేను మార్చేసుకుంటా అండ్ ఇంకో ప్లేస్కి పంపిస్తాను. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే, ఈటీఎల్. ఓకే, సో అలా ఈటీఎల్ పైప్ లైన్స్ అని తయారు చేస్తాం. సో ఈ డేటా ఇంజనీరింగ్ మొత్తం ఏంటి అంటే డేటాని మనం ఒక ప్లేస్లో తీసుకొని ఇంకో ప్లేస్లోకి ఇవ్వాలి. ఓకే, కానీ నా సిస్టమ్ దానికి క్యాపబుల్లా కాదా అనేది, ఆ డేటా ఎంత పెద్దది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. నా సిస్టమ్ హ్యాండిల్ చేయగలదా, చేస్తే ఓకే, చేయలేకపోతే వేరే ఎక్కడో రన్ చేస్తాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ మొత్తం ఈ డేటా ఇంజనీరింగ్. సో మీరు ఆల్రెడీ డేటా మీద వర్క్ చేసింది కదా, ఈ డేటాని అర్థం చేసుకున్నారు కదా, దీని మీదనే మనం ఈటీఎల్ రన్ చేస్తాం. అంటే డేటాను నేను ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తా. ఇది నేను రాసే ప్రోగ్రామ్, పైస్పార్క్ ప్రోగ్రామ్. నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తా, ఇంకో ప్లేస్కి పంపిస్తా లోడ్. ఓకే, ఇంకో ప్లేస్కి పంపించిన తర్వాత ఇక్కడ నేను డేటాను అర్థం చేసుకున్నా కదా ముందే, డేటాలో ఏం జరుగుతుంది అని. ఇప్పుడు అర్థం చేసుకున్న డేటాతోని నేను ప్రిడిక్షన్స్ చేయాలి. దానికోసం వి యూజ్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్. దాంట్లో నుంచి నాకు కొత్త డేటా జనరేట్ అవుతుంది, కొత్త థింగ్స్ నేను అర్థం చేసుకోవచ్చు, కొత్త విజువలైజేషన్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి ఈ మొత్తం నేను ప్రాపర్గా ఒక స్పెసిఫిక్ అవుట్కమ్ కోసం, అంటే మీకు యాడ్ పంపించాలి అన్న ఒక అవుట్కమ్ కోసం నేను ఇదంతా చేస్తే దాట్ ఈస్ డేటా సైన్స్. ఓకే, సో మనం ఏ డేటానైతే అర్థం చేసుకున్నామో ఆ డేటానే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. బికాస్ మెషిన్ లెర్నింగ్ మనం డైరెక్ట్గా అప్లై చేయలేం. ఓకే, మెషిన్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్, కొత్త వాల్యూస్ ప్రిడిక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక కాన్సెప్ట్. ఓకే, సో దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. డీప్ లెర్నింగ్, డిఎల్ అంటే దాంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఏది ఎలాంటి డేటా మీద వాడాలి అనేది నేర్చుకుంటాం. సో ఇక్కడ నుంచి వచ్చిన డేటా మొత్తాన్ని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి మన మోడల్కి ఎలా కావాలో అలా ట్రాన్స్ఫార్మ్ చేసి దానికి పంపించేస్తాం. దాంట్లో నుంచి కొత్త ప్రిడిక్షన్స్ అన్నీ తీసుకొని వస్తాం. ఓకే, సో ఇలా నేను కొత్త ప్రిడిక్షన్స్ అన్నీ తీసుకొని వస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి, ఇదంతా ఒక్కటే కదా. ఇది డేటా అనాలిసిస్, ఇది డేటా ఇంజనీరింగ్, ఇది డేటా సైన్స్, ఇదంతా కలిపితే డేటా సైన్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని 3 ప్రాజెక్టులుగా లాగా చేయడం బెటరా, ఒకటే ప్రాజెక్ట్ అన్నీ వచ్చేలాగా చేయడం బెటరా? ఒక ప్రాజెక్ట్ చేస్తే మీ రెజ్యూమేలో అది యాడ్ చేసింది అనుకోండి, మీకు డేటా అనాలిసిస్ మీద ఐడియా ఉంది, డేటా ఇంజనీరింగ్ మీద ఐడియా ఉంది, డేటా సైన్స్ మీద కూడా ఐడియా ఉంది అనుకుంటారు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ అయిపోయేసరికి మీ రెజ్యూమేలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? 2 ప్రాజెక్ట్స్. ఒకటి ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్, ఒకటి డేటా ప్రాజెక్ట్. దాంట్లోనే డేటా అనాలిసిస్ ఉంది, డేటా ఇంజనీరింగ్ ఉంది, డేటా సైన్స్ కూడా ఉంది. ఓకే,